గారికి అలాగే అక్కగారికి నేను సమయం అప్పజెప్తూ ఉంటున్నాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఆల్ రెడీ? అందరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ పాస్టర్ గారు. Praise God. Okay. This topic, financial stewardship, is more about principles that we understand from the word. మరి యొక్క ఆర్థిక గృహ నిర్వాహకత్వం అనేది మరి ఎక్కువ దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఆ యొక్క ప్రిన్సిపల్స్ ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. So though it is very little we are hearing each day, we should remember what we heard the last week so we understand the complete plan of God. మరి ప్రతిరోజు కూడా మరి ప్రతి వారం వింటున్నటువంటి గుర్తించాలి. So before I get into greater things, we'll just remind in short what we heard last 2 weeks. మరి ఈ రోజు గొప్ప కార్యముల గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు మరి గత వారంలో మనం ఏమైతే నేర్చుకున్నామో దాని గురించి మరి that being a steward. మొట్టమొదటిగా మరి గృహ నిర్వాహకుడిగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. In that we saw that money can be the tool for us. ఆ అంశంలో మనం చూసాము become our master, it should be our slave. మరి డబ్బు అనేది ఒక మనకు ఉపయోగించేదిగానే ఉండాలి కానీ మరి డబ్బు మనకు యజమానిగా మారకూడదు. And we should know that all this are gift of God and God has given to us. అంతేకాకుండా మనం నేర్చుకున్నాం ఏంటంటే ఇదంతా కూడా మనకి మన దేవుడు మనకు బహుమానంగానే ఇచ్చాడు అని మనం గుర్తించాలి. So we should understand that, we should recognize that God is the source of your financial blessings. కాబట్టి మన యొక్క ఆర్థిక ఆశీర్వాదమునకు దేవుడే మనకు మూలాధారం అని మనం గుర్తించాలి. Yes, you work, yes, you toil, but it is God who has blessed us with the talents and which in turn is blessing us with the finance we get. చూడండి మరి మనము మరి మీరు పని చేయవచ్చు, మీరు కష్టపడొచ్చు, కానీ మరి దానికి మూలాధారం ఏంటంటే మరి దేవుడే మనకు ఆ యొక్క పని చేయడానికి తగిన తలాంతులను ఆ యొక్క జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు అని మనం గుర్తించాలి. For that we saw the example of Abraham, who always trusted God in whatever situation he was. దీని కొరకు మరి ఉదాహరణగా మనం అబ్రహాం గారి గురించి మనం నేర్చుకున్నామండి. అన్ని పరిస్థితులు కూడా దేవుని పైన విధేయత ఆధారపడడానికి అబ్రహాం గారి యొక్క ఉదాహరణ మనం తీసుకున్నాం. మరి అబ్రహాం గారు దేవుడే తన యొక్క ఆస్తికి తన యొక్క డబ్బుకు మూలాధారం అని గుర్తించాడు కాబట్టి తన జీవితంలో ఏది కూడా తక్కువ కాలేదు, కొదువ కాలేదండి. అన్ని కూడా ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. Then next, last week we saw is God is a giver, not a divider or taking a person, not a person who takes away. మరి పోయిన వారం మనము నేర్చుకున్నాం దేవుడు మనకు ఇచ్చేవాడండి, తీసుకునేవాడు దొంగలించేవాడు ఆయన కానే కాదు, ఆయన ఇచ్చేవాడని మనం నేర్చుకున్నాం. In that we saw from Proverbs 10:22, God will with his blessings. మరి సామెతల గ్రంథం 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అనే మాటను మనం నేర్చుకున్నాం. In that we saw the example of David, who planned to construct the temple, but God told not to construct, so he gave all his wealth to Solomon, and he told, it is God who has blessed me, so I'm giving back as a thanksgiving. మరి ఈ విషయంలో ఉదాహరణగా మనం దావీదు గారిని తీసుకున్నాం.
అయితే తన సంతానమైనటువంటి సొలొమోను ద్వారా కట్టించడానికి దావీదు తన యొక్క ఐశ్వర్యం అంతా కూడా మరి తన కుమారుడికి ఇచ్చి మరి దేవుడే నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఈ డబ్బు దేవునికి ఉపయోగపడాలి అని తను మొదటగా ముందుకొచ్చి దేవునికి ఆ యొక్క కానుకను సమర్పించినట్టుగా మనం చూస్తాం. So what we learned in second class was you should quit seeing yourself as the source of your prosperity, and you should recognize all the blessing, all the riches are blessings of God. మనం రెండో క్లాస్‌లో మనము ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయము నేర్చుకుందంటే మనం ఏ రీతిగా అయితే మనం ఆశీర్వదించబడుతున్నామో మనకు వస్తున్నటువంటి ధనమును బట్టి, ఐశ్వర్యంను బట్టి మనం గుర్తించగలగాలి. దీనికి మూలాధారం ఎక్కడి నుండి వస్తుంది? ఈ యొక్క డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అన్న జ్ఞానము, అన్న అవగాహన మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుడే దీనికి మూలాధారం అని కూడా మనం గుర్తించగలగాలి. When we know that we are not true advantages for us, మరి ఎప్పుడైతే మరి మనకున్న డబ్బుకు మనం కాదు గానీ దేవుడే మనకు మూలాధారం అని ఎప్పుడైతే గుర్తిస్తామో మనకున్నాయండి. firstly we'll have peace of mind irrespective of situation happening around, because we know God will take care of us. మరి మన చుట్టూ మనకు పరిస్థితిలో ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిగతులు మనకి ఏర్పడినప్పటికీ కూడా ఆ యొక్క మనం కలిగి ఉంటామండి. Because we have peace of mind, we'll have a sense of security that we are not going to lose, but we are going to overcome. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క మనశ్శాంతిని మనం కలిగి అనేది మనకి ఏర్పడుతుంది. ఇదిగో నా జీవితాన్ని నేను కోల్పోవట్లేదు కానీ నేను అన్ని కూడా పొందుకుంటుంది. Amen. Amen. So now with this background, Pastor can garu, someone read Luke 16:10? చెప్పరా? Yeah. Pastor garu, Yes, you sister. told about two benefits, but you told benefit peace of mind. Another one, Pastor garu. And sense of security. Okay, thank you, Pastor. You feel you're భద్రత. secured. You don't have. భద్రత కలిగి ఉంటాం. Okay. Now, can someone read Luke 16:10? లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. Brother Rajesh, Nikhil. background and all is okay because I've changed my row. No problem, no? లైట్ ఏం లేదు, క్లారిటీ లేదు సార్. Can't help because guest at home. I've come to the sitting room. I'm sorry. Background kada. Yeah. Light on cheyana. Light on cheste ee glass inka I'll show you. One second. Is this better? Brother, is this better? Is this better, కూర్చోండి brother? సార్. మీరు కూర్చుంటే అర్థమయ్యేది సార్. Okay, no? జస్ట్ సిట్. Okay. Is this better? Okay. Setup anta high-fi ledandi. How to change the background and all, I do not know. Yeah. Okay. This is okay, right? You can see me, you can hear me, correct? ఓకే సార్.
have to turn that side. 1 second, just please hold on. సార్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో. అది గ్లాస్ అయిపోయేసరికి. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Is this better? Is this better, brother? That's the problem. Okay. Let. Yes, directly. Anyway, now let's not waste time. Can someone read Luke 16:10? లూకాస్ Mostly we hear this verse to tell that before God can give you bigger jobs of authority, like pastoring, like serve in the church or clean the chairs, setting the sound system, and so. మరి ఎక్కువగా మనం దేవుడు ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వక ముందు ప్రారంభంలో మరి సంఘంలో చిన్న చిన్న దేవుడు ఉంటాం. As when you are faithful for the small things, then God will give you bigger things. మరి చిన్న విషయాల్లో దేవుడు పెద్ద వాటిలో అంటే గొప్ప వాటిలో మనకు అధికారిగా చేస్తాడని మనం వింటున్నాం. మరి ఇవన్నీ And that is linked తప్పు. with the Bible, but we need to see the context. Yes, sister, continue. తప్పేం కాదండి. ఇవన్నీ కూడా బైబిల్ వాక్యంతో లింక్ అయి ఉన్నాయి. Jesus is telling that. అయితే మరి ఏ సందర్భంలో ప్రభువైన యేసు వారు అక్కడ చెప్తూ ఉంటున్నారో మనము వాటిని గుర్తించాలి. So here Jesus was talking about the steward, unjust steward here, and how he was using the master's money. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఏ రీతిగా గృహ నిర్వాహకుడిగా ఉండి మరి యొక్క అధికారి యొక్క యజమాని యొక్క డబ్బును ఉపయోగిస్తున్నాడు ఆ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నారు. So here Jesus is talking the least area of trusting God is money. ఇక్కడ చూసినట్లయితే మరి అన్నిటికంటే కూడా మరి డబ్బు కంటే కూడా మరి దేవుని పైన నమ్మకము The least area of trusting is money. That's a very strong statement we need to understand for the whole. మనం గుర్తించాలి. అన్నిటికంటే తక్కువగా మనము డబ్బు పైన మనము డబ్బును అన్నిటికంటే చివర్లో మనం పెట్టాలి. Most of the time we talk money is for mature people, for mature Christians, while salvation, lead a holy life. మరి మనం ఏమనుకుంటామంటే మంచిగా మరి ఉన్నటువంటి మరి ఇక అనుభవం వారికి వర్తిస్తుంది. కానీ ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసులు లేకుంటే రక్షించబడిన
కుటుంబంలో ఉన్న వారికి కేవలం రక్షణ యొక్క భాగ్యము అది సరిపోతుంది. అలాగే But Lord is telling finance as the least and the starting place where we can start trusting God. మరి అయితే కానీ ప్రభు అంటున్నాడు ఈ యొక్క డబ్బు అనేది మరి అది చాలా తక్కువ స్థితి, అంటే దానికి చివరి అవకాశము ఇవ్వడము మన జీవితంలో నమ్మకత్వం ప్రారంభించాలి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. Earlier, మరి ఇలాంటి విషయము మరి ఎప్పుడైనా మీరు ఇంతకు ముందు విన్నారా? all are silent. Okay, no problem. Okay, now we'll get into this parable, then you'll understand. It is in Luke 16. Yeah, thank you, sister. లూకాసు వార్త If you read verse 11 to 13, in 13 if you see, వార్త 13 సార్ 16 verse 13. లూకాసు వార్త 16-13 చదవండి. Thank you, sir. ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకనిని అనుసరించి ఒకనిని తృణీకరించును. మీరు దేవులేరని చెప్పెను. Okay, so okay, in verse 11 I think mammon is given. Mammon is nothing but okay. Now what Jesus is telling, that if trusting in finance is the least area of trust what a man can మరి ఈ యొక్క డబ్బు విషయంలో నమ్మకత్వం కలిగి ఉండడం అనేది అది ఒక చివరి స్థితిగా మనం చూడవచ్చండి. If you can trust God in money, then you can trust God in greater things. మరి దేవుని మన డబ్బు విషయంలో మనం నమ్మకత్వం కలిగి ఉంటే, అనగా మనము ఆ నమ్మకం కలిగి ఉండగలుగుతాం. Now because Olympics is going on, I'll be talking with respect to sports. Okay, ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి మరి స్పోర్ట్స్ గురించి గేమ్స్ గురించి చూద్దాం. He cannot lift 5 kgs of weight, then he should not even think of lifting 100 kgs direct. వ్యక్తి ఒక 5 కిలోలే లేపలేను అని అనుకున్నప్పుడు ఇక తను 1500 కిలోల గురించి ఆలోచించడం వ్యర్థమే. Or if a person cannot walk 1 mile, he should not think of running a marathon. చూడండి, ఒక వ్యక్తి ఒక కిలోమీటర్ 1 మైల్ ఆలోచించలేడు. So basically both these people have to start the basics, lift 5 kgs, 6, 7, then he can go to 50. In the same way, person walking, he should start running for 1, 2, 3, then he can think of marathon. అదే రీతిగా మరి ఇద్దరు విషయంలో కూడా మీరు మరి ఆ యొక్క చివరి దశకు చేరుకోవాలి అంటే ప్రారంభం నుండే కొద్దిగా మరి 5 కిలోలు, 6 కిలోలు, 8 కిలోలు ఆ రీతిగా మరి చిన్నగా పరుగు పందెంలో పరిగెత్తుతూ ఆ చివరిలో ఆ యొక్క మారథాన్ లో ప్రవేశించడానికి ఆ యొక్క ప్రాక్టీస్ అవుతుంది. This is what Jesus is telling, that finance or money we use it each day in our life, because without money we cannot live. And if we cannot trust money that God is providing, then you cannot trust God for your salvation, for your healing, for any other greater things than what you cannot see. చూడండి, మనం గుర్తించాలి, ప్రతిరోజు మన జీవితంలో మనం ఈ డబ్బుతోటే మనము పని జరుగుతుందండి. ప్రతిరోజు కూడా డబ్బు మనం ఉపయోగిస్తూ ఉంటున్నాం. అయితే మనం గుర్తించాలి, డబ్బు మన దేవుడు ఇస్తున్నాడని. ఈ డబ్బు
విషయంలో మనం నమ్మకత్వం కలిగి ఉండడం, దేవుడిస్తున్నాడని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మరి ఉన్నతమైనటువంటి డబ్బు విషయంలో కూడా మనము ఆ యొక్క అధికారాన్ని మనం పొందుకుంటాం. Are able to understand what I'm trying to tell? అర్థమవుతుందండి ఏం చెప్పాలనుకుంటున్నాను? యెస్ పాస్టర్ గారు. Thank you, sister. Very important. Now, each day we require money. Now, if we don't trust the thing what we can see, money that helps us for the blessing, then how can you trust God for healing, for redemption, for family restoration, for setting you free from the curses and all the other things? మరి దేవుడిచ్చేటటువంటి డబ్బును ఒకవేళ మనం నమ్మకపోతే మరి దేవుడిచ్చేటటువంటి యొక్క స్వస్థత కానివ్వండి, రక్షణ కానివ్వండి, మరి మన కుటుంబ స్వస్థత, కుటుంబ విషయాలు అన్నీ కూడా మరి వాటిని ఏ రీతిగా మనము నమ్మగలుగుతాం? దేవుడిచ్చే డబ్బులు మనం ఒకవేళ నమ్మలేకపోతే ఇవి కూడా మనం నమ్మలేమండి. This itself statement, you people need to meditate to understand this. If we are not faithful, if we don't trust, have faith in the least thing, that's money, we cannot expect things from God. కాబట్టి ఇది చాలా మరి ఈ యొక్క విషయం మనం బాగా గుర్తించాలి. మరి అతి తక్కువగా లీస్ట్ థింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క డబ్బును మనం ఒకవేళ నమ్మకపోతే దాన్ని మనం నమ్మకత్వంగా ఉండలేకపోతే మనము ఇంకా గొప్ప విషయాలలో ఎలా ఉండగలుగుతాము? కాబట్టి వాటి విషయంలో ఇలా నమ్మకం లేకపోతే ఆ గొప్ప విషయాల్లో కూడా మనం ఉండలేము అని మనం గుర్తించాలి. If you are holding on to money with fear, thinking that if I give, then how will I get? And you're trying to have faith God in money, and how can you have faith that God can heal you or restore you? మరి ఈ యొక్క డబ్బు ఒకవేళ మీకున్నటువంటి ఈ యొక్క డబ్బును మరి ఇది నా డబ్బు, మరి నేను ఒకవేళ ఇతరులకు ఇస్తే మరి నాకెలా మరలా వస్తుంది అని ఆ డబ్బు విషయంలో నీవు ఆ రీతిగా బిగబట్టి ఆ రీతిగా ఉన్నట్లయితే దానిపైన నమ్మకం నీకు లేకపోతే నేను ఇస్తే మరల నాకు వస్తుందో లేదో అన్న నమ్మకం నీకు లేకపోతే మరి ఏ రీతిగా దేవుడు ఇచ్చేటటువంటి ఇక మిగతా విషయాలను నువ్వు నమ్మగలుగుతావు? It's like a person who cannot jump 3 feet is thinking he will cross 100 feet in one jump. ఇది ఎలా ఉంటుందంటే ఒక 3 ఫీట్లు మరి ఎగరలేనటువంటి వ్యక్తి ఇంకొక 100 ఫీట్లు ఎగరగలుగుతాను అన్న ఆలోచన కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. Because 3 feet he can see, 100 feet he cannot see. In the same way, healing or forgiveness of sin, or you are moved from darkness to light, you have not seen. But for you to believe, firstly, if you cannot believe God can take care of your finance, you cannot believe God taking care of the rest of the things. చూడండి మరి మన జీవితంలో ఈ యొక్క ఆర్థిక విషయాలలో డబ్బు విషయంలో దేవుడు చూస్తే మనం ఏ రీతిగా మన యొక్క మరి దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క స్వస్థత కానివ్వండి, మన యొక్క మరి చీకటి నుండి వెలుగులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి, మనకు మన యొక్క దేవుని నుండి వచ్చే ఇక మిగతా ఆశీర్వాదాలన్నీ కూడా ఏ రీతిగా వాటిపైన మన నమ్మిక ఉంచగలుగుతాం? I'm repeating the same thing with different examples so that this point gets into us that if we cannot trust God, things from God. నేను ఇది యొక్క ఉదాహరణలతో మరలా ఈ మాటని నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇది బాగా అర్థం కావాలి. ఏంటి అనంటే ప్రాముఖ్యంగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క చిన్న విషయంలో అనగా డబ్బు విషయంలోనే ఒకవేళ మన నమ్మకత్వం కలిగి నమ్మకపోతే దేవుడిస్తున్నాడు, దేవుడు ఇవ్వగలుగుతాడని మనం నమ్మకపోతే ఇంకా పెద్ద విషయాలు ఇంకా గొప్ప కలిగి ఉంటాం. ఏ రీతిగా మనం దేవుని నమ్మగలుగుతాం? That's the reason in the starting I told very few people talk about finance in the churches. ప్రారంభంలోనే నేను చెప్పాను. మరి ఏంటి అనంటే చాలా మంది ఈ యొక్క ఆర్థిక విషయాల్లో ఎక్కువగా వారు బోధించరు. దాన్ని పక్కన పెట్టి డైరెక్ట్ గా మరి పెద్ద వాటిపైన అనగా మరి ఉన్నతమైనటువంటి విషయాలు అనగా వీటి
విషయంలో చెప్పడానికి ఇష్టపడుతుంటారు కానీ, ప్రారంభంలో ఉన్నటువంటి డబ్బు గురించి ఎలా వ్యవహరించాలో చాలా మంది చెప్పరండి. Like now in Pastor's Abraham's church, they have made the steps to go to the terrace. మరి మా యొక్క మందిరంలో చూసినట్లయితే మరి పైకి ఎక్కడానికి మనం మెట్లు కట్టించామండి. I can challenge with anyone without climbing the first step, they cannot directly go to the last step. మరి నేను ఎవరితోనైనా మీకు నేను సవాల్ చేయగలుగుతాను. మరి మొదటి మెట్టు ఎక్కకుండా ఆ చివరి మెట్టు ఎవరు కూడా ఎక్కలేరు. In the same way, trusting finance is the first rung in the ladder. If you cannot trust God, you cannot go to the higher rung. అదే రీతిగా మన జీవితంలో కూడా ఇక డబ్బు విషయంలో ఒకవేళ ఈ సిరి విషయంలో మనం ఒకవేళ దేవుని నమ్మకపోతే మరి ఆ యొక్క మెట్ల రీతిగా చివరిలో ఉన్నటువంటి వాటిని మనం వాటిపైన కూడా నమ్మిక ఉంచలేము. I'm not saying you that you can buy your healing from God with your money, or money is looking, because everything is related to faith. But unless you don't have faith on what you can see, how can you have faith in what you cannot see? చూడండి మరి మీరు మీకున్నటువంటి డబ్బుతో మరి మీకున్న డబ్బుతో స్వస్థతను కొనలేరు. అంతేకాకుండా మరి మీరు ఏదైతే చూస్తున్నారో దానిపై విశ్వాసం లేకుండా ఏదైనా మన విశ్వాసంతోనే మనం పొందుకుంటున్నాం గదండీ! అయితే విశ్వాసం మనకు ఇవి చూస్తున్న వాటిపైన విశ్వాసం లేకుంటే చూడని వాటిపైన మనం ఏ రీతిగా విశ్వాసం కలిగి ఉంటాం? I'll give you an example. ఒక ఉదాహరణ ఇస్తాను. Because I counsel, I pray for people of different needs. మరి ఎంతోమందికి కౌన్సెలింగ్ చేస్తూ ఉంటాను. చాలా మందికి ప్రార్థన విన్నపాలు తీసుకొని వాళ్ళకి ప్రార్థిస్తూ ఉంటాను. Before I started, honestly, I'm not bold enough to tell on face, but I know in my heart what's happening. మరి నేను వారి యొక్క ముఖం చూడడానికి ధైర్యం లేకపోయినా గానీ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైపోతుందండి. Suppose a person comes with an issue of cancer and is coming, brother, can you pray for me? మరి ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి క్యాన్సర్‌తో మరి సహోదరుడు నా కోసం ప్రార్థించమని ఒకవేళ వచ్చినట్లయితే Like I told, before I pray, I talk to the people, I try to understand them. మరి నేను చెప్పిన రీతిగా నేను వారికి ప్రార్థించక ముందు నేను మొదటగా ఆ వ్యక్తి గురించి నేను పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాను. So when I'm talking, I find the simple principles or the promises of giving and taking, I don't believe in that. మరి నా ప్రాముఖ్యంగా చిన్నగా ఉన్నటువంటి విషయాలు అనగా ఇవ్వడం తీసుకోవడము ఇట్లాంటి విషయాలలో వారికి అంత తెలియదు అని నేను తెలుసుకున్నప్పుడు They don't believe in tithe. మరియు ఇవ్వడం విషయంలో నమ్మరండి. అంతేకాకుండా దశభాగ విషయంలో కూడా వారు విశ్వసించరు. They don't believe that I need to give to God and trust faith and things like that. మరి నేను దేవునికి ఇవ్వాలి, లేకపోతే విశ్వాసం కలిగి నేను దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా వాటి విషయంలో అంతగా వారు నమ్మిక ఉంచరు. Deep down in me, I know that if they don't have faith on the least thing, how can they expect God to heal the cancer which they cannot see also? మరి ఇక కనబడుతున్నటువంటి విషయంలో చిన్న విషయాల్లోనే ఈ యొక్క చిన్న విషయాల్లోనే వారి కనబడనటువంటి క్యాన్సర్ తగ్గుతుంది అని ఏ రీతిగా వారు దేవుని విషయంలో నమ్మకం కలిగి ఉండగలుగుతారు? It's not, again, I tell you, it's not that God wants your money, but God is telling, if you don't have faith in the things that you can see, how can you have faith in the unseen thing? మరి దేవుడికి మన డబ్బు కావాలని కాదు కానివ్వండి. మనము చూసే విషయాల పైన మనం నమ్మకం ఉంచలేకపోతే చూడని విషయాలకు ఏ రీతిగా మనం దేవుని పైన నమ్మిక ఉంచగలుగుతాం? When a rich young ruler came to Christ in Luke 18, లూకా సువార్త 18లో చూసినట్లయితే ఇదే విషయము ఇక్కడ మరి నడిపించే ఒక నాయకుడి విషయంలో ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. he came to Jesus and he told, what should I do to get eternal life? ఇక్కడ ఒక న్యాయాధిపతిని మనం చూస్తుంటాం. అతను వచ్చి అడుగుతున్నాడు, మరి నిత్య జీవనం పొందుకోవడానికి నేను ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు.
I'll be explaining in detail after some minutes. నేను ముందుకు తర్వాత దీని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. But Jesus knew his heart was not right, so he told, "Go and sell all your things you have, and then you follow me." మరి ప్రభువైన యేసువారికి చాలా బాగా తెలుసండి. ఈ యొక్క అధికారి యొక్క హృదయం సరిగా లేదు డబ్బు విషయంలో. కాబట్టి తనంటున్నాడు, నీవు పూర్తిగా వెళ్లి నీ ధనమునంతా కూడా In other words, what Jesus was telling, if you cannot trust on the least, the money give you eternal life, which is more greater than money. మరి ఈ యొక్క చిన్న విషయంలో నువ్వు నమ్మకపోతే మరి నేను ఇంకా ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్య విషయంలో ఏ రీతిగా ఆ యొక్క రాజ్య విషయంలో నేను ఇవ్వగలుగుతానని ఏ రీతిగా నన్ను నమ్మగలుగుతావు అని ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. I'm sorry, I'll be asking again and again. He was trying to speak to me. మరి మీకు అర్థమవుతుందో లేదో మరలా అడుగుతున్నాను. ఎందుకంటే నేను ప్రారంభంలో నాకు మరి నేను షాక్ అయ్యాను. ఏ రీతిగా మరి దేవుడు చెప్పే విషయాలు నాకు ఎలా అర్థమవుతున్నాయని నేను చాలా వివరించి పదే పదే దీన్ని తెలుసుకోవడానికి చదివానండి. Are you able to understand till here? ఇప్పటి వరకు మీకు అర్థమైందండి? Yes, Pastor garu. Okay, sister. Can you read Luke 16:11? లూకా సువార్త 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? Amen. Amen. So usually people talk money as the true riches. సామాన్యంగా ప్రజలు మరి ఇక ధనవంతులుగా ఉండడానికి డబ్బే కారణమని మాట్లాడుతూ ఉంటారు. People think if I have lakhs and lakhs of rupees, then I need not worry. మరి ప్రజలు అనుకుంటారు లక్షల కొలది డబ్బు ఉంటే ఇక నేను ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. But I'll show you, it's not the money that is you yourself is the true riches. చూడండి, ధనం అనేది మనకు మన యొక్క ధనవంతులుగా ఉండడానికి లేకపోతే ఐశ్వర్యవంతులు ఉండడానికి అది సత్యమైనది కాదండి. నిజమైన ధనం ఏంటి అని అంటే మన మంచి ఆరోగ్యం కలిగి ఉండడమే మనం నిజమైన ఐశ్వర్యం కలిగి ఉండడం. People spend lakhs of rupees so that they can take care of their health. ప్రజలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లక్షల కొలది డబ్బును వెచ్చిస్తూ ఉంటున్నారు. Nowadays people spend lakhs of rupees to look young though they have become elder enough. ఇప్పుడు చాలా మంది డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారంటే వారు వృద్ధాప్యం కనబడకుండా యవ్వన దశలో యవ్వనంగా కనబడడానికి డబ్బు ఖర్చు పెడుతుంటున్నారు. కాబట్టి డబ్బు అనేది సత్యమైనటువంటి ఇక మరి ధనవంతులు అవ్వడానికి కాదండి. మనమే నిజమైనటువంటి ఐశ్వర్యము మనమేనండి. So basically you should understand, if you can trust that God can take care of the least thing, that's money, then you can take care of the true riches yourself. God can take care. మరి విషయంలోనే మన దేవుడు మనకు నమ్మకత్వాన్ని మన దేవుడు సహాయం నమ్మకంగా ఉంటామని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఎప్పుడైతే మిగతా విషయాల్లో కూడా దేవుని పైన మన నమ్మకం కలిగి ఉండగలుగుతాం. Or in other words, if you cannot trust God in your finance, and how can you trust God or Jesus taking care of your healing? మరి మనకున్నటువంటి మరి డబ్బు విషయంలోనే మనం దేవుని నమ్మలేకపోతే ఏ రీతిగా మనకు
ఆరోగ్య విషయంలో, స్వస్థత విషయంలో ఏ రీతిగా ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడని మనం నమ్మగలుగుతాం? And this is what Jesus said, you cannot serve two masters. You need to trust me totally for everything, or you need to trust money for everything. వారు ఈ మాట చెప్పారనమాట. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు సేవింపలేడు. కాబట్టి మరి మీరు పూర్తిగా మరి నన్ను నమ్మాలి అని అని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. I'm trying to make you understand that how we need to depend on God in our finances. కాబట్టి మన యొక్క ఆర్థిక విషయాలలో, డబ్బు విషయంలో ఏ రీతిగా మన దేవుని పైన ఆధారపడవలెనో మరి వాటి విషయంలో మీకు అర్థం కావడానికి నేను చూడండి, ఒక విషయంలో నేను ఈ యొక్క విషయంలో నేను దేవుని నమ్ముతున్నాను అని మనం చెప్పినప్పుడు మిగతా విషయాల్లో కూడా మిగతా విషయాల్లో కూడా మనం దేవుణ్ణి నమ్మగలిగి ఉండాలి. I'll give an example. Romans 10:9 says, those who have faith, those who have confidence in God, they have eternal life, right? రోమిలకు రాసిన పత్రిక 10:8 ఏం సెలవిస్తుంది అంటే ఎవరైతే నోటి ద్వారా ఒప్పుకుంటారో వారు అది నమ్ముతున్నారా అందరూ? Yes, Master. Yes or no? Yes. Then, sister, can you read Luke 6:38? Do you believe that? లూకాసు వార్త 6:38 మనం అది నమ్ముతున్నామా? చదవండి. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడునని చెప్పాను. ఎస్ పాస్టర్ గారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. Amen. Amen. Give and it shall be given back unto you. అవును, మనం ఎప్పుడైతే ఇస్తున్నామో ఇచ్చినప్పుడు మరలా మనకు ఇవ్వబడుతుంది. Pressed down, shaken together, running over a bosom, so much God will give back to us. మరి ఎప్పుడైతే మనము మనం ఇవ్వడానికి మనం ముందుకు వస్తామో అప్పుడు తిరిగి ఏదైతే ఇస్తున్నామో తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. To understand this, I'll give an example. మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. Okay, you just think that I am the richest person on earth, having crores and crores of rupees with me, and you all know that. మరి ఉదాహరణకు నేను చెప్తాను. మరి నా దగ్గర పూర్తిగా నేను ఐశ్వర్యవంతుని, మరి కోట్ల రూపాయలతో నేను ఉన్నాను అని మీకు తెలిసినప్పుడు, and you believe that I have that money, మరి నా దగ్గర డబ్బు ఉందని మీరు నమ్ముతున్నారు. and now I come to your church and I tell anyone, if you will give me 100 rupees, I will give you back 1 lakh rupees. మరి మీ సంఘానికి నేను వచ్చి ఎవరైనా మరి నేను మీకు మీలో ఎవరైనా 100 రూపాయలు నాకు ఇవ్వండి, నేను మరి తిరిగి నేను 1,00,000 రూపాయలు మీకు ఇస్తాను అని చెప్పారనుకోండి. You all know I am a man. అది చేస్తానని మీకు తెలుసు. Now what will you all do? అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారండి? ఇచ్చేస్తాం 100 రూపాయలు. You will give 100 rupees because you know if I'll give 100 rupees to Alex, Alex will give 1 lakh to me. ఇప్పుడు ఆయన నమ్ముతున్నాం కాబట్టి, నేను అలెక్స్ సార్ గారికి 100 రూపాయలు ఇస్తే ఖచ్చితంగా నాకు 1,00,000 రూపాయలు ఇస్తాడు అని తెలుసు కాబట్టి ఇచ్చేస్తాం మనం. If suppose brother Rajesh does not have, he'll take from brother Manish and he'll come and give, because he knows that I can give back that 100 rupees. I can give 200 to brother Manish because I'm getting 1 lakh rupees from Alex. ఒకవేళ మన దగ్గర 100 రూపాయలు లేక
డబ్బుని కడతాడు. ఎందుకంటే మరలా ఆ రూ. 1,00,000 వచ్చినప్పుడు 200 ఇవ్వడం పెద్ద ఇబ్బందేముండదు. All this was because Rajesh had faith that Alex will do it. మరి ఇవంతా ఎందుకు జరుగుతుంది అనంటే రాజేష్‌కి ఆ యొక్క అలెక్స్ సార్ గారి పైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నేనిస్తే నాకు డబ్బులొస్తాయి అన్న నమ్మకం ఉంది కాబట్టి ఇస్తున్నాడు. That is what is when you have faith that God, you will give me eternal life. And I tell you, it's very difficult to fathom that unless you don't have faith that God will bless me the money when I give back, I'll give to God. మనము ఎట్లా డబ్బు విషయంలో నమ్ముతున్నామో, అదే రీతిగా దేవుని విషయంలో కూడా అవును. నేను దేవునికిస్తే నాకు తిరిగి దేవుడు నాకిస్తాడు. అన్నటువంటి ఆ విశ్వాసము మనము ఆ మరి ముందుకొచ్చాడు. Lack of trust in finance will hinder us to walk in faith in other areas of our life. మరి ఒక డబ్బు విషయంలో ఒకవేళ మనకు ఆ యొక్క అవిశ్వాసం ఉంటే, విశ్వాసం లేకపోతే విశ్వాసం లేకపోతే ఇక మిగతా విషయాల్లో కూడా వెళ్ళడానికి ఇదొక అడ్డుబండగా ఉంటుంది. Suppose you are a press person and you are taking interview with all Christians. మరి ఒకవేళ మీరు ఆ యొక్క ఇంటర్వ్యూ తీసుకునే ప్రెస్ మీట్‌లో మీరు పనిచేస్తున్నారు. మరి ఇంటర్వ్యూ తీసుకుంటుంటున్నారు ప్రెస్ అందరిని. When you're taking the interview, you'll find a mature Christian or a person whom we tell is a matured one, is a person who's giving tithe, who's believing that he know the principle of giving to God, then he's receiving. మరి అన్నిట్లో తెలిసినటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క బాధ్యత వహించినటువంటి వ్యక్తులు వారికి తెలుసు. మరి దేవునికి ఈ యొక్క దశమభాగం ఇవ్వడం విషయంలో ఇచ్చి ఏ రీతిగా వారు దీవించబడతారో అని తెలిసినటువంటి వారు అధికారులు ఉన్నారనుకోండి. And because they are believing God in finance, you can see other blessings are just following them. మరి వారు ఆ యొక్క ఆర్థిక విషయంలో అనగా వాటి విషయంలో మరి దశమభాగ విషయంలో మరి వారు నమ్మకంతో వారు ఇస్తున్నప్పుడు, డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా మిగతా వాటన్నిటిలో కూడా వారు నమ్మకత్వం కలిగి ఉంటారు. While there will be other group of people who don't trust God in money, their life you'll see it will be one day good, one day down, one day good, one day bad. It will be like a swing. మరి చూడండి మరి ఎవరైతే ఈ యొక్క డబ్బు విషయంలో నమ్మకత్వం కలిగి ఉంటారో అలాంటి వారి జీవితంలో మనం చూసినట్లయితే మరి ఒక్కరోజు అంటే ఒక రకరకాల మాటలు. So when taking interview, the people that this group they trust, so they believe. While this group the least they can trust in God, so they're not stable. మరి ఒక గుంపు చూసినట్లయితే వారు ఈ విషయంలో పూర్తిగా నమ్మకత్వం కలిగి ఉంటున్నారు కాబట్టి వారు వారి జీవితంలో స్థిరంగా ఉండండి. అలాంటి గుంపును మనం చూడవచ్చు. ఇంకో గుంపును మనం ఇంటర్వ్యూ చేసాం కదా, ఆ గుంపును చూసినట్లయితే వారు డబ్బు విషయంలోనే ఉన్నటువంటి తక్కువ అయినటువంటి డబ్బు విషయంలోనే వారు నమ్మకత్వం కలిగి లేరు కాబట్టి దేవుని విషయంలో కూడా వారు దేవుడిచ్చే వాటి పైన కూడా దేనిలో కూడా నమ్మకంగా లేరు అని మనం గుర్తించవచ్చు. So very easy to understand a person whether he's a mature Christian or not is how he's dealing his finance will make you understand whether he's a mature or not. మరి డబ్బు విషయం మనం ఒక పరిపక్వం చెందినటువంటి క్రైస్తవులు ఏ రీతిగా గుర్తించగలుగుతాము అనంటే వారు డబ్బు విషయంలో వారు ఏ రీతిగా డీల్ చేస్తున్నారు, ఏ రీతిగా వ్యవహరిస్తున్నారు ఆ విషయాన్ని బట్టే వారు పరిపక్వం చెందిన క్రైస్తవులా కాదని మనం గుర్తించవచ్చు. So it is not for only mature people, for everyone. Unless you want to become mature in Christ, you should be for least, that is the money. చూడండి మరి ఒక వ్యక్తి పరిపక్వం చెందిన వాడా కాదని ఏ రీతిగా మనం గుర్తిస్తాం అదే రీతిగా మనము కూడా క్రీస్తులో ఆ డబ్బు విషయం నమ్మకత్వం కలిగి ఉండే విషయంలో పరిపక్వంలోకి రావాలని మనం గుర్తించాలి. Otherwise you are a double-minded person. You are telling I can trust God in blessings of my family and all, but I cannot trust God in my finance. లేకపోతే మనం ఏమంటే ద్విమనస్కులైనటువంటి వారుగా ఉంటామండి. అవును మరి దేవుడు నా యొక్క ఆరోగ్య విషయంలోను నా కుటుంబ విషయం ఆయన నన్ను ఆశీర్వదించేవాడు అని మన మాటలు చెప్తాం కానీ
డబ్బు విషయంలోకి వచ్చేసరికి మన నమ్మకత్వం కలిగి ఉండం. అలా 2 ద్విమనస్సు కలిగి ఉండే వారంగా ఉంటాం. 2 Corinthians 8:9 tells Jesus who was rich, he became poor so that we can become rich. 2 కొరింథీ 8, 9 వచనంలో చూసినట్లయితే మరి ఆయన మనం ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా మారాడని మనం ఆ వాక్యాన్ని చూస్తాం. This is not related to spiritual blessings because we see 2 Corinthians chapter 8 is related to finance. మరి ఇది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాద విషయంలో కాదండి. ఎందుకంటే 2 కొరింథీ 8, 9లో చూసినట్లయితే ఇది ఈ లోకములోనే ఏ రీతిగా మనము మరి ధనం కలిగి వాటి విషయంలో చెప్పబడినటువంటి మాటలు. Yes, Jesus died on the cross for spiritual blessings, but yes, also to take care of the earthly needs or finances also. So if you believe that, you are not double minded. If you don't believe that, you are a double minded person. చూడండి ఎప్పుడైతే మరి అవును మరి దేవుడు మరి ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కూడా మరి దేవుడు నాకు మేలు చేశాడు అని గుర్తిస్తాము. అంతేకాకుండా ఆయన కేవలం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతోనే కాదండి, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా ఆయన నన్ను తృప్తిపరుస్తున్నాడు, నాకు ఇస్తున్నాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనము ద్విమనస్సు కలిగి ఉండము. నమ్మకపోతే ఖచ్చితంగా ద్విమనస్సు కలిగిన వారంగానే మనం ఉంటాం. You cannot pick and choose the portion of the Bible, but God or Jesus is telling if you cannot trust on the things, finance, what you can see, then how can you trust on the other things? మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఒక మూలన ఒక మాట మనము ఎక్కడో ఒక మూలన మనకి ఇష్టమైన మాటలతో మనము తీసుకోలేమండి. ఎందుకంటే మనం దేవుడిచ్చేటటువంటి ఈ యొక్క డబ్బు విషయంలో, ఈ చిన్న వాటి విషయంలో మనం నమ్మకత్వంగా లేకపోతే ఇంకా మిగతా విషయాల్లో కూడా మనం దేవుణ్ణి ఏ కోసాన కూడా మనం నమ్మలేము. To understand my argument, we will look at the young ruler, what we saw in Luke 18. ఇందాక మనం చూసాం కదండీ! ఆ యొక్క అధిపతి గురించి, ఆ యవనస్తుడి గురించి లూకా సువార్త 18లో మనం చూసాం. ప్రభు దగ్గరకొచ్చి ప్రశ్నిస్తున్నట్టుగా. లూకా సువార్త 18 అధ్యాయం. Okay. You keep your hand in Luke 18 and in Mark 10. మార్కు సువార్త 10లో కూడా ఒకసారి అది తీసి పెట్టుకోండి. Because both the places the same thing is written, but Mark 10 chapter 17, he adds little more for us to have a better understanding. మరి మార్కు సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఇంకొంచెం ఎక్కువ కొన్ని మాటలు మనకు అర్థం అవ్వడానికి అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు అధ్యాయాలు కూడా తీసి పెట్టుకోండి. Can someone read Mark 10, 17 to 18? మార్కు సువార్త 10, 17 నుండి 18 వరకు ఎవరైనా ఒక చదివి సాయం చేయండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. Thank you, sister. Thank you. If we read casually, we'll not understand a very important thing that God wants to speak to us. ఇక్కడ మనం మామూలుగా ఇది చదివినట్లయితే మరి ప్రాముఖ్యమైన విషయము దేవుడు మనతో ఏది మాట్లాడాలనుకుంటున్నాడు, ఆ ప్రాముఖ్యమైన విషయము అర్థం అవ్వడం మనకు కొంచెం కష్టమే. I always tell you to make color pictures. Now, you all move from here 2000 years back where Jesus is sharing the gospel. You all and we all are there. Okay. నేనెప్పుడు కూడా మీకు ఇలా చదువుతున్నప్పుడు మీరు కలర్ పిక్చర్స్ గా మీరు అలా ఊహించుకోండి. మరి 2020 సంవత్సరాల క్రితం ప్రభు ఏ రీతిగా వారితో కలిసి ఉన్నప్పుడు ఆ యొక్క జన సమూహంతో అని అలా ఊహించుకోవడం మనం చేయాలి. And we all are there. Now, Jesus is a radical person who is going and sharing things which is contrary to what these religious people think about. మరి ఈ యొక్క
మరి మత బోధకులు మతం ఉన్నటువంటి బోధకులు ఏ రీతిగా అయితే వారు ఆలోచిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ప్రభువైన యేసు వారు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాము. So they came to the place where they told anyone who honors or respects Jesus or receives Jesus will be excommunicated from our community. మరి ఎవరైతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి ఎవరైతే మరి దేవుణ్ణి మరి గౌరవిస్తారో మరి గౌరవిస్తారో అలాంటి వారిని మన యొక్క కమ్యూనిటీ నుంచి వాళ్ళు దూరపరచాలి, వేరుపరచాలని వారు ఆలోచన కలిగి ఉంటారు. And when that kind of order is there, a ruler is coming and telling good master to Jesus, and he's asking a question, what should I do to get eternal life? మరి అలాంటి పరిస్థితిలో ఈ యొక్క అధికారి, ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క అధికారి ప్రభువైన యేసు దగ్గరికొచ్చి మరి బోధకుడా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. So you and I will think that, wow, he's a person who is really committed. He's not afraid that he will be excommunicated and he's coming and bowing down in front of Jesus. మనం ఈ రీతిగా మనం చూసినప్పుడు అవును తన్ను తానే మరి వారికి భయపడకుండా మరి ప్రభు దగ్గరికి తను సమర్పించుకొని వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నాడు అని మనం ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించవచ్చు. So that's the difference between you and us and Jesus. మరి మనకు మరి ప్రభువైన యేసు వారి మధ్యలో ఉన్నటువంటి మరి వ్యత్యాసం అదేనండి. Jesus or God does not see the external, he looks the heart. Jesus knew his heart or the question method was not right. చూడండి మరి మనమైతే మరి పైరూపం చూస్తాం. కానీ దేవుడు అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు. కాబట్టి అడిగినటువంటి వ్యక్తి యొక్క హృదయము మరి సరిగా లేదు, సరైన ప్రశ్న కాదు అది అని ప్రభువారు గుర్తించారు. That's why Jesus questioned him, why are you calling me good? అందుకనే ప్రభువారు అతన్ని ప్రశ్నిస్తున్నారు. నన్ను సత్పురుషుడని మరి నువ్వు ఎలా చెప్పుచున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. Okay, like today, now you people, if you see seniors, will tell Mr. or Mrs. That's a common thing what we use in our language. మరి మనం ఎవరైనా పెద్దవాడిని చూసినప్పుడు వారికి మరి గౌరవంగా మరి వారిని మరి మిస్టర్, మిసెస్ అని కూడా గౌరవంగా వారిని మరి గారు అని పెట్టి మనం పిలుస్తూ ఉంటాం. In the same way, this good is nothing but knowing that Jesus is God, but he's just calling him good master. It was only a word, just a casual word. అంటే ఆయన మరి అక్కడ సద్బోధకుడా అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అది ఒక మామూలుగా ఒక క్యాజువల్ గా తను అలా ఆ పేరును అలా సంబోధిస్తూ ఉంటున్నాడు. So Jesus was telling you either call me God or you stop calling me good. మరి ప్రభు అంటున్నాడు మరి నన్ను దేవుడుగా అని పిలవడం లేదంటే లేకుంటే మంచివాడుగా సత్పురుషుడు అని ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పిలవాల అన్నట్టుగా చెప్తూ ఉంటున్నాడు. I'll try to make you understand. No one can atone other person's sins. One second. No man can atone or can pay a sacrifice for atonement of other sins. మరి ఏ వ్యక్తి కూడా మరి ఇతరుల యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి చేయలేడండి. But this Jesus, God manifested in flesh, is the only one who can give that eternal life. కాబట్టి ఈ యొక్క ప్రభువైన యేసు అని చూసినట్లయితే దేవుడే తన శరీరధారిగా మరి మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన మాత్రమే శరీరధారిగా వచ్చాడు. Jesus had told many times that he and Father is same, and as you honor Father, you need to honor me. ప్రభువైన యేసు చాలా సార్లు చెప్పారు, నేను నా తండ్రి మేము ఏకమై ఉన్నాము. తండ్రిని ఏ రీతిగా అయితే గౌరవిస్తున్నారో నన్ను కూడా అలాగే మీరు గౌరవించాలి, అలాగే నన్ను కూడా మీరు గుర్తించాలి అని చెప్పాడు. Why I'm telling that is now we can see many groups of people who believe Jesus is a good prophet, but they don't acknowledge him as Son of God. చూడండి మనం ఇంకా చాలా రిలీజియస్ లో మతంలో మనం చూసినట్లయితే ఎంతో మంది ఆయనను ఒక మరి ప్రభువైన యేసువారిని కేవలం ఒక ప్రవక్తగా వారు గుర్తిస్తున్నారండి. కానీ మరి దేవుని కుమారుడిగా మరి గుర్తించలేకపోతుంటున్నారు. Even Hindus and Muslims, they believe Jesus is a good example of love, but they don't consider him as God. మరి హిందూస్ గాని ముస్లిమ్స్ గాని మనం చూసినట్లయితే ఆయన కేవలము ఏదో ఒక
నా ప్రేమకు గుర్తుగా ఆయన ఒక యొక్క ప్రేమామయుడు అని కేవలం వారు ఆ రీతిగా వారు గుర్తిస్తున్నారంతే. This is what was the heart in the this young ruler when he came. He knows Jesus is good, but he didn't trust that Jesus is the God. చూడండి ఇక్కడ ఈ యొక్క యవ్వనస్తుడైనటువంటి ఈ అధికారిలో కూడా మనం చూడవచ్చండి. ఇతను మరి ప్రభువైన యేసువారు మంచివారని గుర్తిస్తున్నారు కానీ, ఒక దేవుడిగా తను అక్కడ గుర్తించట్లేదు. Why I'm telling that, when you read verse 19, now he removes good from that and he tells master. Can you read slowly verse 19? 19వ వచనం అక్కడ చదువుదామండి. ఒకసారి నిదానంగా 19వ వచనం చదవండి. మార్కు సువార్త 10, 19. నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ Some answers from him. మరి ఆయన దేవుడిగా ప్రభువైన యేసుని దేవుడిగా పూర్తిగా అంగీకరించాలని ఆయన అక్కడికి రాలేదు గానీ, ఏదో కొన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుందని అలా ఆయన వచ్చాడు. But Jesus told, I am the way, the truth, and the life. And if you want eternal life, you need to believe in me. But he was not ready to believe Jesus, but he was telling, what can I do to get eternal life? చూడండి ప్రభువైన యేసు వారు చాలా చక్కగా చెప్పారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, మరి నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు చేరగలుగుతారు, నిత్య జీవం పొందుకుంటారు.
ఏవి కూడా మరి నెరవేరుస్తున్నట్టుగా మన లెక్కలోకి రాదు గదండీ! Now leave old covenant, you come to the new covenant, you will see God does not look the external, but he looks the heart. ఇప్పుడు ఆ యొక్క Beauty treats in Matthew 5, he clearly told that మరి ఒక సహోదరుని నువ్వు వెడుతుడా అని కోపంతో అన్నప్పుడు, మరి నువ్వు హత్య చేసినటువంటి వాడవుగా ఉంటున్నావు అని మనకు తెలుసుకోవచ్చక్కడ. that means what? Unless your heart is not right, then you cannot love or you cannot bless anyone else. అందరూ. ఒకవేళ మనము మనం డైరెక్ట్ చేయకపోయినప్పటికి కూడా ఒకవేళ హృదయంలో ఆశించినప్పుడు, అక్కడ చూసినప్పుడు, ఆశించినప్పుడు మనము తప్పు చేస్తున్నటువంటి వారి అపరాధ భావంలోనికి మనం వెళ్ళిపోతాం. Now we know from Romans 3:23 that all are sinners. So Jesus knew believe in me. మరి రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాటను కూడా మనం చూస్తాం. So Jesus knew that he can do nothing to earn his eternal life other than believing in me. చూడండి మరి నన్ను నమ్మకుండా, నా పైన విశ్వాసం ఉంచకుండా, మరి ఆ యొక్క నిత్య జీవము కొరకు ఆశించడము అనేది అక్కడ వ్యర్థమే అని ప్రభువారు సెలవిస్తూ ఉంటున్నారు. All this I share keeping in mind of finance. You keep in mind, okay? ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే కేవలం ఆర్థిక విషయాలు అంటే డబ్బు విషయంలో మనసులో పెట్టుకొని ఇవన్నీ నేను చెప్తున్నానని మీరు గుర్తించండి. మీరు కూడా దానిపైన అవగాహన కలిగి ఉండండి. With this in mind, now you read Mark 10:21. మార్కు సువార్త 10వ అధ్యాయము 21 చదవండి. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నది. 1 second, brother. 1 second, brother. Now you see, we can see God, he was not mad at him. చూడండి అతను అక్కడ మరి యెషరిగా లేడండి. He was not trying to hurt the young ruler. అతన్ని యొక్క అధికారిని దుఃఖపెట్టాలనో, బాధ పెట్టాలనో, హర్ట్ చేయాలని ప్రభువారు అక్కడ మాట్లాడలేదు. Jesus was not trying to drive him away, giving an impossible task. మరి అతను ఒక చెయ్యలేని విషయాలను తన పైన భారం ఏం మోపట్లేదండి. But Jesus loved him and చెయ్యడానికే మరి ఆయన ప్రేమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. will understand what I am talking about eternal life. ప్రభువారికి చాలా స్పష్టంగా తెలిసిపోయిందండి. తను దేవుని కంటే కూడా ఎక్కువగా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. డబ్బునే నమ్ముతున్నాడని గుర్తించాడు కాబట్టే, మరి ఈ డబ్బు పైన ఉన్నటువంటి నువ్వు వెళ్ళి You lack one thing. What? You are loving money more than me. So you give up money, you trust in me. కొదువగా నున్నది. నీవు వెళ్లి నీకు కలిగి ఉన్నవి అమ్మి బీదలకిమ్ము. నన్ను నమ్ముమని ప్రభు సెలవిస్తున్నాడు.
Continue, brother. పరలోకం Okay. Thank you, brother. Yeah. Okay. But when Jesus told him to sell everything, what happened? He got very అంత upset. He told, I cannot do that. And he just walked away from Jesus. మరి ఎప్పుడైతే ప్రభువారు తనకున్నటువంటి ఆస్తిని అమ్ముమన్నారు. వెంటనే తను మరి ముఖం చిన్నబుచ్చుకొని తను వెళ్ళిపోయినట్టుగా, దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. See, we all are there when Jesus is talking to this young ruler. Okay. మరి మనమందరం కూడా ఆ యొక్క మరి అధికారితో మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడ ఉన్నాము. We all are standing here. The young ruler, the disciples are standing there. Okay. మనమందరం కూడా ఆ యొక్క ప్రదేశంలో యేసుప్రభు గారు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రదేశంలో మనం ఉన్నామనుకోండి. అందరం కూడా అక్కడ నిలబడి చూస్తూ ఉన్నామనుకోండి. After the young ruler went, the disciples are looking at Jesus and telling, "Yeah, what is that you are talking? If you talk so rashly, not even one person will follow you. All will go off. See that young ruler is going. Please don't talk like that." ఒకవేళ ఆ యొక్క అధికారి అక్కడి నుంచి ఏమైనా అధికారుడు ఎళ్ళిపోతున్నాడనుకోండి. అప్పుడక్కడ శిష్యులు యేసు వైపు చూసి అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరు నిన్ను వెంబడిస్తారు? చూడు ఒక్కొక్కరు ఆ రీతిగానే వెళ్ళిపోతున్నారు. చూడు ఇప్పుడు ఆ అధికారి ఆ యొక్క యవన అధికారి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎవరు నిన్ను వెంబడిస్తారు అని చెప్తున్నారనుకోండి శిష్యులు. Unless we don't understand what Jesus is trying to tell, we'll also tell, yeah, it's very difficult to follow this person. Let's go away from here. కాబట్టి ఒకవేళ యేసుప్రభు వారు అక్కడ చెప్పకపోతే మనమందరం అక్కడ ఉన్న వారమందరం కూడా ఆలోచిస్తాం ఏందంటే, అవును నిజమే. ఇది ఇలా చేయడం చాలా కష్టమైందే. మనం కూడా వెంబడించలేమని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. And when disciples question, the answer of Jesus is in Mark 10:29. ఎప్పుడైతే శిష్యులు ఆ ప్రశ్న అడిగారో, మరి అక్కడ యేసు ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 29. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్లనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచివాడు Continue. కంటిన్యూ చదవండి. Continue. ఇప్పుడు ఈ అహమందు హింసలతో పాటు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. So what is Jesus telling? That if you trust in me, if you give up everything, trusting the gospel, here on earth, I will give you 100-fold. You will have 100-fold father, brother, son. You will have everything, plus the eternal life, which is stored other place. But only thing is when you trust me. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువారు సెలవిస్తున్నారు. మీరు నన్ను నమ్మినట్లయితే మీరు ఏదైతే నా యొక్క సేవ నిమిత్తమున స్వార్థ నిమిత్తం మీరు ఏదైతే వదిలేశారో విడిచిపెట్టారో అదంతా కూడా నూరంతలుగా మీరు ఈ లోకమందు ఇహమందు మీకు ఈ నూరంతలుగా నేను అక్క చెల్లెలను, అన్నదమ్ములను ఆ నూరంతలుగా నేను మీకు ఇస్తాను. అంతేకాకుండా ఆ కనబడని నిత్య జీవము కూడా, రాబోయే లోకము నిత్య జీవం కూడా మీరు పొందుకుంటారని ప్రభు సెలవిస్తున్నాడు. So Jesus was not taking from that young ruler, but he was telling the truth. If you are giving that, you will give better things to you. చూడండి ప్రభు వారికి ఆయన దగ్గర నుండి ఆ యొక్క యవన బోధకుడి దగ్గర నుంచి ఆ యొక్క దగ్గర నుంచి తీసుకోవాలని ప్రయత్నిస్తలేడు. కానీ నువ్వే ఒకవేళ ఇచ్చినట్లయితే ఇంకా మరి నూరంతలుగా ఫలితాన్ని నువ్వు మరలా పొందుకుంటావు అని తనకు తెలియజేస్తున్నాడు. God wanted to bless him 100 times, but because his heart didn't understand the truth, so he went away from receiving that 100 times blessing. చూడండి దేవుడైతే తన నూరంతలుగా ఆశీర్వదించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుని ఆలోచన ఎరగనటువంటి ఈ యొక్క అధికారి యొక్క వ్యక్తి మరి దేవుని వెళ్ళిపోయినట్టుగా, దూరం వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
because in his heart his money was God, not God was God. So he trusted money more than God, so he missed the beautiful blessing that God wanted to give to him. చూడండి ఆయన యొక్క హృదయంలో మరి దేవుడుగా ఆయన ఆరాధిస్తలేడు. ఆయన ఆ దేవునిగా మరి చూడట్లేదు కానీ, ఆ డబ్బునే దేవుడిగా చేసుకున్నాడు. ఆ డబ్బు పైనే పూర్తిగా ఆధారపడుతున్నాడు కాబట్టి, దేవుని పైన నమ్మకం ఉంచలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో, మరి అమ్మమన్నప్పుడు తను అమ్మలేక దేవుడినే వదిలిపెట్టుకొని మరి విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. I'm sharing all this just to enlighten you. If you trust God in everything and in that money is the least, if you trust, then you can experience greater blessings from God. చూడండి ఇవన్నీ మీకు ఇక డబ్బు విషయాలు అర్థం కావాలని చెప్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే ఈ తక్కువగా ఉన్నటువంటి దేవుని దృష్టిలో చివరిగా ఉన్నటువంటి లీస్ట్ థింగ్ అయినటువంటి ఇక డబ్బు విషయంలో ఎప్పుడైతే మన నమ్మకత్వం కలిగి ఉంటామో, దేవుడే మనకు మూలాధారం అని నమ్ముతామో, అప్పుడు ఆ మిగతా విషయాల్లో కూడా ప్రభువును మనం నమ్మగలుగుతాము అని నేను చెప్తూ ఉంటున్నాను. It's not that Jesus went everywhere and told you, first you give your money, then I'll give back the blessings. He never said that. మరి అంటే ప్రభు ప్రతి స్థలానికి వెళ్లి మొదట మీ డబ్బు నాకివ్వండి. అప్పుడే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రతి దగ్గర అలా చెప్పలేదండి. What I'm trying to show is God sees our heart. If you see the incident of Zacchaeus, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి విషయంలో కూడా దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తాడు. అయితే ఈ సందర్భంలో ఇలా ఉంది. అయితే జక్కయ్య జీవితంలో మనం చూసినట్టయితే in Luke 19, Jesus never told him to give away all your money, which you stole and you took it. మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభు జక్కయ్యను మరి ఏదైతే నువ్వు మరి అన్యాయంగా చేసి తీసుకున్నావో ఆ డబ్బు తిరిగి ఇచ్చేయమని ప్రభు అక్కడ చెప్పలేదు తనతో. But when he trusted God, he knew that money was a hindrance. He told God, in front of you, I'm promising I'll give back 4 times what I've taken from them, because I know money is not my God, but you are my God. చూడండి అయితే జక్కయ్య ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడంటే, మరి ఎప్పుడైతే ప్రభువును తను చూసాడో, తను గుర్తించాడు ఏందంటే, ఇక నేను ప్రభువా నేను నీ పైన నేను నమ్మిక ఉంచుతున్నాను. నేను ఆయన దేవుడిని నమ్మాడు కాబట్టి, దేవుని పైన నమ్మిక ఉంచాడు కాబట్టి, ఆ యొక్క డబ్బు పైన నమ్మిక ఉంచలేదు కాబట్టి, మరి ఎవరి దగ్గరైతే తీసుకున్నాడో 4 అంతలుగా నేను తిరిగి నా డబ్బు నేను చెల్లిచ్చేస్తాను అని తన సొంతగా నిర్ణయం తీసుకున్నాడు. I took all this is we should trust in the least thing, that the money which we think is the biggest in God, then only we can experience the greater things. నేనెందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన జీవితంలో డబ్బే ప్రాధాన్యంగా అనగా డబ్బును చాలా గొప్పగా మనం చూస్తుంటాం. అది లేకపోతే ఇంకేం చేయలేము. అది గొప్పదిగా చూస్తుంటాం. కానీ దేవుని దృష్టిలో మాత్రము అది చాలా తక్కువ అని మనం గుర్తించాలి. అయితే ఈ తక్కువైనటువంటి ఈ యొక్క డబ్బు పైన మనము నమ్మకం కలిగి ఉండాలి. దేవుడిస్తున్నాడు కాబట్టి నమ్మకత్వం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాను. Yes, money is thing what everything, everyday's activities we use money. Without that, we cannot lead life. అవునండి. ప్రతిరోజు కూడా మన దినచర్యలో డబ్బుతోటే మనం డీలింగ్ చేస్తూ ఉంటున్నాం. డబ్బు లేకుండా డబ్బు లేకుండా మనం ఏ పని గూడా మనం చెయ్యలేము. But very important, it is not that money that meets your needs, but it is God who's providing money to meet your needs. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మరి డబ్బు మన అవసరతలు తీర్చట్లేదండి. దేవుడే ఆ డబ్బును ఇచ్చి మన అవసరతలు తీరుస్తున్నాడు అని మనం గుర్తించాలి. ఆమేన్. Amen. ఆమేన్. The question is whether you are trusting God as the source of your provision or you're operating out of fear. చూడండి మరి మనకి ప్రశ్న ఏందంటే మనకున్నటువంటి అవసరతలన్నీ కూడా మరి దేవుడే మనకు డబ్బు తీరుస్తున్నాడా? లేకపోతే మనమే స్వతహా ఈ డబ్బు పైన ఆధారపడుతున్నామా? మన హృదయం ఎలా ఉంటుంది ఈ డబ్బు విషయంలో అనేది మనకు ప్రశ్నించుకోవాలి. Or in other words, money is just a delivery system, but God is our source. Unless we don't believe that, we cannot experience greater things from God. ఈ డబ్బనేది కేవలము దేవుడే మనకు మూలాధారం అండి. ఈ డబ్బనేది కేవలము ఈ మధ్యలో దేవుడిచ్చేటువంటి ఒక డెలివరీ సిస్టమ్‌గా మనము గుర్తించాలి దీన్ని. మనం పొందుకునే రీతి. కానీ మూలాధారం దేవుడే మనకిస్తున్నాడని మనం గుర్తించాలి. Again, when I go out and I talk to people, many tell, I trust in Lord. నేను ఎక్కడికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్తారు. అవునండి నేను దేవుడిని నమ్ముతున్నాను అంటారు. But it's very easy to understand whether they really trust God or not.
వారు దేవుని నమ్ముతున్నారో లేదో మనం చాలా ఈజీగా వారిని గుర్తుపట్టవచ్చండి. Just seeing how they are dealing with money, we'll understand whether he really trusts God or not. వారు డబ్బుతో ఎలా వ్యవహరిస్తున్నారో దానిని బట్టే వారు దేవుని పైన నిజంగా నమ్మకత్వం కలిగి ఉన్నారా? లేదా? అని మనం చాలా సులువుగా కనిపెట్టగలుగుతాం. So basically, Jesus is telling that when we have the attitude of steward, when we trust God as our source, then we will not die for the money, but we'll be always trusting God. చూడండి, ఎప్పుడైతే మనము దేవుడిచ్చినటువంటి డబ్బుకు గృహ నిర్వాహకత్వం కలిగి ఉంటామో, మరి ఆ యొక్క మరి ఎప్పుడైతే నమ్మకత్వం మనం కలిగి ఉంటామో, ఇది దేవుడిచ్చింది, దేవుడిచ్చిన డబ్బుకు నేను బాధ్యత వహించాలని మనం గుర్తించగలగాలండి. Okay, now again I'll come. We work in our place to get our salary, right? మన స్థలంలో మనం యొక్క ఉద్యోగాలలో మరి మనము ఇక జీతం కొరకు అనగా సాలరీ కొరకు మనం పని చేస్తూ ఉంటాం. We spend only 1 hour, meaning now 2 hours each day to receive from God. ప్రతిరోజు కూడా మనం ఒక 2 గంటలు దేవుని నుండి పొందుకోవడానికి మనం ఇస్తూ ఉంటాం. Because you people are radical, you people are radical, that's why you're receiving every day. But usually people do only on Sunday, they receive 1 hour from God. మరి మీరు చాలా ధైర్యవంతులు కాబట్టి ప్రతిరోజు కూడా మరి ప్రతిరోజు దేవుని నుండి మీరు వింటూ ఉంటున్నారు. కానీ సాధారణంగా చూసినట్లయితే చాలా మంది ఆదివారం మాత్రమే ఒక గంట దేవుని వాక్యాన్ని వింటారు. But 40 or 50 or 60 hours they work to get their salary. కానీ ఒక మరి 40, 50 గంటలు వారి యొక్క జీతము సంపాదించుకోవడానికి పని చేస్తూ ఉంటున్నారు. Now God is telling, do you trust that it is I who gave you the strength to work? And you can prove that you trust is by giving a little to me. చూడండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నీవు ఒకవేళ నువ్వు ఇన్ని గంటలు పని చేస్తున్నావు, ఆ గంటలు పని చేయడానికి ఆ శక్తిని, బలాన్ని ఒకవేళ నేను ఇస్తున్నానని నువ్వు అనుకున్నట్లయితే దానికి ప్రూఫ్‌గా అనగా నిర్ధారించుటకు నీకిచ్చిన దాని నుండి కొంత నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇస్తావు. Like I said last time, it is not to prove to God, but to prove yourself, I trust in God. Then you will know that I will be getting greater blessings from God. ఇదేదో మనం లాస్ట్ టైమ్ నేను చెప్పిన రీతిగా అది దేవుణ్ణి మనం ఏదో గొప్ప చేయడం కాదు, ఇవ్వడానికి కాదు గానీ, మనము దీవించబడడానికి, నేను దేవుని పైన నమ్మిక ఉంచుతున్నాను, నేను ఇస్తే తిరిగి దేవుడు నాకు మరలా ఇస్తాడు. ఆ నమ్మికతో ఆ నమ్మిక కలిగి ఆ నమ్మిక మనం కలిగి ఉండడానికి మనం ఇస్తూ ఉంటున్నాం. And very important, I told Bible, it is clear, it is a sowing and reaping. So it's a period, it's a process, it takes time. చాలా స్పష్టంగా నేను చెప్పాను. ఇక వాక్య గ్రంథంలో నుండి మనము విత్తనం విత్తడము, ఆ యొక్క కోయడం. అనగా విత్తడం, కోయడానికి మధ్యలో కొంచెం సమయము, ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మనం గుర్తించాలి. It's not that I give you today and tomorrow I get from God. I'm not telling that. But when you're sowing faithfully, trusting in God, when it is the right time, God will bless even without even you would have thought or planned for. చూడండి, అంటే ఏదో నేను ఈరోజు ఇచ్చి రేపే నాకు దొరుకుతుంది, నాకు మళ్ళా దేవుడు ఇస్తాడు అనే ఆలోచన కాదు గానివ్వండి. ఎప్పుడైతే మనము విత్తుతామో, ఎప్పుడైతే మనం ఇస్తామో ఖచ్చితంగా అది ఒక కాల పరిమితి అనగా మరి ఏ సమయంలో మనకు అవసరమై ఉందో, ఏ సమయంలో మనకు కావాలో అలాంటి తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మనకు తిరిగి దానిని మనకి ఇస్తాడు అని మనం నమ్మాలి. I can give examples upon examples on money. మరి ఈ విషయంలో నేను డబ్బు విషయంలో ఎన్నో ఉదాహరణలు నేను మీకు ఇవ్వగలుగుతాను. One example I'll give. ఒక ఉదాహరణ నేను చెప్తాను. 2001 ending, my wife, she had first miscarriage. 2001లో మరి నాకు భార్య గారికి మరి గర్భస్రావం అయినప్పుడు Then doctors told that because she used to ride her scooty to go to the office, they told, no, if she goes like that, you cannot expect the second child, she'll have again a miscarriage. మరి తను మరి స్కూటీ డ్రైవింగ్ చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి, అలా మీరు ఒకవేళ తను అలా శ్రమ పడితే మరలా రెండో మరి నా ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు.
So we were faithfully tithing to God. We were take whatever little money we get, we used to bless and we used to trust God. ఏదైతే మా ఇద్దరికి డబ్బొస్తుందో ఆ విషయంలో మేము నమ్మకత్వం కలిగి ఉన్నాము. మరి ఆ విషయంలో కూడా ఇతరులు ఇవ్వడం విషయంలో గాని మనం ఆ రీతిగా మేము నమ్మకంగా కలిగి ఉన్నాం డబ్బు విషయంలో. Yes, today we have a lot of money. At that moment, because of different issues, we had maximum 20 or 22,000 rupees in our hand. మరి ఇప్పుడు డబ్బైతే ఉంది కానీ, ఆ సమయంలో మాత్రం ఆ దినాల్లో మరొక 20, 22,000 ఆ రీతిగా మాత్రమే మేము డబ్బు కొంచెం కలిగి ఉన్నాము. I need not have very scientific or rocket knowledge to me, but for 20,000, I cannot buy a car. మరి ఒక 20,000కు నేను ఒక కారు కొనలేను. Okay. But in faith, I was just praying, and daily I used to come from office in my bike. మరి విశ్వాసంతో మరి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రతి ఆఫీస్‌కి ప్రతిరోజు కూడా బైక్ పైన వస్తూ మనసులో ప్రార్థన చేసుకునేవాడిని. I never buy papers on the way, but that day, like now we have Just Dial, that time they used to come in yellow paper. Freely they give. One person came and just kept yellow paper in my hand and he told, "Sir, you can take this." మరి ఒక వ్యక్తి వచ్చి ఒక యెల్లో పేపర్‌ని నా చేతిలో పెట్టి సరే తీసుకోండి అని ఒక పేపర్ ఇచ్చాడు. It's like now we have Just Dial, we have all the things. In the yellow paper, all the offers will be there. ఆ యొక్క యెల్లో పేపర్‌లో అన్ని ఆఫర్స్ ఏమేమి ఉంటాయో అన్నీ కూడా మరి రాయబడినటువంటి ఆ యొక్క యెల్లో పాంఫ్లెట్ నా చేతికొచ్చింది. So I took it, I kept in my bag, I came home and I started seeing that paper. అది తీసుకొని నా బ్యాగ్‌లో పెట్టుకొని ఇంటికొచ్చి దాన్ని చూడడం ప్రారంభించాను. In that, there are a list of people who are trying to sell their car. మరి ఎంతమంది కారు మరి అమ్ముతారో ఆ యొక్క లిస్ట్ అందులో ఉంది. In that, I shot down for 3 people. Then I told, okay, I'll go and meet these 3 people and talk. అందులో ముగ్గురు వ్యక్తులు నేను ఎన్నుకొని, ఓకే. నేను ఈ ముగ్గురు వ్యక్తులతో వెళ్లి నేను మాట్లాడతాను అని అనుకున్నాను. In that, I chose, okay, first I'll go and meet Joseph, the first person. మరి అందులో ముగ్గురిట్లో మొట్టమొదటి వ్యక్తి జోసెఫ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనితో నేను మాట్లాడాలనుకున్నాను. I went and met him. I saw the car. It was green color, Maruti 800, very good car. I liked it. మరి అతని దగ్గరికి వెళ్లి చూసినప్పుడు గ్రీన్ కలర్ కార్ నేను చూసాను. మరి మారుతి 800 మరి చూడడానికి బాగుంది. నేను దానిని ఇష్టపడ్డాను. And I asked, how much is that, brother? మరి అడిగాను ఎంత అండి? వెల ఎంత అని నేను అడిగాను. He told 90,000 rupees. ఆయన చెప్పాడు 90,000 చెప్పాడు. I just smiled. I just walked off from there, bowing my head. మరి నేను నవ్వి అక్కడి నుంచి వచ్చేసాను. Can you come back? He called. మరలా ఆయన నన్ను పిలిచాడు. He told, why do you need a car? నీకెందుకు కారు కావాలని అడిగాడు. I just told, I need a car not for me, but for my wife because she needs a car. Otherwise, it will be difficult for her to travel. మరి నా కొరకు కాదండి, నా భార్య కొరకు. ఎందుకంటే తను చాలా ఇబ్బంది పడుతుంది. మరి బిడ్డల విషయంలో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నా భార్య కొరకు కావాలి అని నేను అడిగాను. Now the important point, see, concentrate here. ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్తున్నాను వినండి. శ్రద్ధగా వినండి. He just got up from the chair. He kept the key into my hand and he told, you can take the car and go. మరి ఆయన లేచాడండి. ఆయన లేచి నా చేతిలో తాళాలు పెట్టి నువ్వు ఈ కారు తీసుకొని వెళ్ళని చెప్పాడు. He told, because my wife had miscarriage. I know at my time I struggled for a car. I can understand your feeling. You can take. When you have money, you come and give. Amen. ఆమేన్. ఆయన చెప్పాడు నా యొక్క భార్య విషయంలో కూడా ఆమె ఆ రీతిగా మరి గర్భస్రావం అయిపోవడము, అబార్షన్స్ అయిపోవడం ద్వారా మరి ఎంతగా ఆమె బాధపడ్డదో నాకు తెలుసు. నా కుటుంబంలో నేను ఎంతో వేదన పడ్డాను. కాబట్టి నీ బాధ కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి నువ్వు తాళాలు తీసుకొని కారు తీసుకొని వెళ్ళు. నీకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తీసుకొచ్చి ఇవ్వని చెప్పాడండి. Why I'm telling that is because I never counted money as my God, but I trusted God. And in the right time, God blessed me. And it took 6 or 7 months after that only I gave the money to him. But it was a free life that I could go and give car to my wife. And we really thank God for his blessings. మరి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, నేనెప్పుడు డబ్బు పైన డబ్బు విషయంలో ఆలోచన చేయలేదండి. కానీ దేవుని పైన పూర్తి నా విశ్వాసం ఉంచాను. దేవుడినే నమ్మాను. దేవుడు ఖచ్చితంగా నా ప్రతి పరిస్థితుల్లో ఇలాంటి కష్టకాలంలో ఉన్నాను కాబట్టి, దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మాను కాబట్టి, దేవుడు నిజంగా అద్భుతంగా మాకు ఆ కారు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను నా భార్య ఎంతగానో సంతోషించాం. Most of the people will tell, okay, if I have so much of money, then I'll start giving. No, God is telling, when you have little also, if you trust, then you can see for bigger things I can give to you.
చాలా మంది అనుకుంటారు, ఓహ్! నాకు చాలా డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడే నేను ఇవ్వడం ప్రారంభిస్తాను. నేను అప్పుడు ఇస్తానులే దశమ భాగము లేకపోతే ఇతరులకు సహాయం చేస్తాను. ఉన్నప్పుడు ఇస్తానులే అనుకుంటూ ఉంటారు. కాదండి. మనకు ఉన్నది కొద్దిలోనే మనము దేవుని పైన నమ్మకం ఉంచి మనం ఇవ్వగలిగితే తిరిగి దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. If you and I are expecting and waiting for greater things from God, firstly, we should be faithful for the little things. చూడండి ఒక ఉన్నతమైనటువంటి దేవుని నుండి ఉన్నతమైనటువంటి విషయాలు ఉన్నతమైనవి మనం పొందుకోవాలి అనంటే ప్రారంభంలో ఈ యొక్క వీటి విషయంలో మన నమ్మకత్వం కలిగి ఉండాలి. చిన్న విషయాలంటే డబ్బు విషయంలో నమ్మకత్వం కలిగి, ఇచ్చే విషయంలో కూడా మనం నమ్మకం కలిగి ఉండాలి. With our eyes, money is the biggest thing, but in God's eyes, that is the least thing. మన దృష్టిలో అయితే మన కళ్ళకు డబ్బు చాలా గొప్పగా కనబడుతుందండి. పెద్దదిగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఇది చాలా మరి చిన్నదిగా మరి కనబడుతుందండి. So if you are faithful and you trust in God, God will take care of your needs. And as we saw in Luke 6:38, if you are faithful in that, you will trust that God will bless you in the right time that even you cannot even fathom. చూడండి. మరి మనం ఈ చిన్న విషయంలో కూడా ఎప్పుడైతే మన నమ్మకం కలిగి ఉంటామో, దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి ఖచ్చితంగా ఆయన మనల్ని దీవించే దేవుడండి. మనం ఊహించము ఏ రీతిగా మనకు దేవుడు ఇలాంటి మరి అద్భుతంగా దేవుడు ఏ రీతిగా మనకిస్తాడో కొన్నిసార్లు మనకు ఊహకు అందని రీతిగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. You received something new today? ఈరోజు ఏదైనా నూతనమైనది పొందుకున్నారండి? యెస్ సార్. Praise God. Praise God. ప్రైజ్ ది లార్డ్. We used to think money is important. Money is the least in God's eyes. And we also should see money as our slave, not our master. మరి డబ్బును మనం అనుకుంటాం డబ్బు చాలా ప్రాముఖ్యమైంది. ప్రతిరోజు ఇది అవసరమైంది కదా అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మాత్రము డబ్బు అనేది చాలా తక్కువండి. మనం కూడా ఈ డబ్బును మరి ఒక మనకు యజమానిగా కాకుండా ఒక బానిసగా, మన కింద ఒక బానిసగా ఈ డబ్బును మనం చూడాలండి. If you see in Mark 39, the gift of eternal life was later, but here itself, God is telling 100-fold you'll have blessings if you trust that I can take care of your finance. మరి మార్క్స్ వార్త 39 వచనంలో మనం ఇందాక చూసాం కదండీ. మనకు ఆ యొక్క నిత్య జీవం అనేది తర్వాత ఇవ్వబడేది. కానీ ఈ లోకమందే మనం నూరంతలుగా ఫలిస్తాము. అన్నిటితో నూరంతలుగా బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటామని ప్రభు అక్కడ చెప్తూ ఉంటున్నాడు. He came for eternal life. God is telling it will be added later, but here I'll bless if you trust in finance. మరి ఆయన నిత్య జీవం కొరకు అక్కడికొచ్చాడు అడుగుతున్నాడు. కానీ నిత్య జీవం అనేది తర్వాత నేను మీకిస్తాను. కానీ మీరు ఇహలోకమందు ఉన్నప్పుడు నూరంతలుగా మీరు అన్నిటితో మీరు దీవించబడతారు. నేనిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. If you are faithful and if you are trusting God in your finance, then you can experience greater blessings in your life. మీరు నమ్మకత్వం కలిగి ఉండి, మీ యొక్క ఆర్థిక వ్యవస్థలో దేవుని పైన నమ్మకం ఉంచగలిగితే ఖచ్చితంగా గొప్ప విషయాలు, గొప్ప గొప్ప ఉన్నతమైన కార్యాలను మీరు చూస్తారండి. So from today, if you're practicing that, it's praise God. Else,